సమ్మక్క వచ్చే మేడారం మురిసే చిలకలగట్టు నుంచి కుంకుమ బన్ని రూపంలో గద్దెపైకి అమ్మవారు జై సమ్మక్క జై సారలమ్మ నినాదాలతో మార్మోగిన రహదారులు గాల్లోకి కాల్పులు జరిపిన స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేగన్ సిగమూగిన భక్తులు గిరిజన సాంప్రదాయాలతో పూజారులకు ప్రత్యేక పూజలు ఇప్పటికే గద్దెలపై కొలుదీన సారలమ్మ గోవిందరాజు పగిడిగిద్దరాజు పరవశించిన మేడారం పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాటు నేడు పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకున్న భక్తులు కోట్లాది మంది భక్తులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకున్నది మాఘశుద్ధి పౌర్ణమి గురువారం రాత్రి నిండు వెన్నెల వెలుగుల్లో చిలకల గట్టులో కుంకుమ బన్ని రూపంలో ఉన్న తల్లికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6:55 బయలుదేరిన సమ్మక్క తల్లి రాత్రి 9:45 మేడారానికి చేరుకున్నది. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతకు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు సీతక్క లక్ష్మణ్ కుమార్ గిరిజన సాంప్రదాయాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించి మేడారం జాతర దాదాపు నెల 2 నెలలు గడుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున జోరందుకుంటా ఉంది. ఇప్పటికే ఆ పగిడిగిద్దరాజు కావచ్చు, దానికి సంబంధించి సారలమ్మను కూడా మేడారానికి తీసుకొచ్చారు. దాదాపు పొద్దున 6:50 స్టార్ట్ అయినటువంటి ఈ ఊరేగింపు రాత్రి 9:45 వరకు కూడా సాగింది. ఆ రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున జన సందోహంతో ఈ జాతర మహా జాతర ఒక ర్యాలీగా సాగింది అంటూ కూడా ఈ వార్తల్లో చూస్తూ ఉన్నాం. మేడారంలో మహాఘట్టం ఆవిష్కృతం. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారంలో మహాఘట్టం ఆవిష్కృతమైంది. 2 ఏళ్ల నుంచి భక్తులు ఎదురు చూస్తున్న సమ్మక్క తల్లి గద్దెపైకి చేరింది. సమ్మక్క సారలమ్మ తల్లు గద్దెలపైకి చేరడంతో ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల ప్రకారం పూజారులు పూజలు నిర్వహించారు. చిలుకల గుట్ట వద్ద కుంకుమ బన్ని రూపంలో ఉన్న సమ్మక్క దేవతకు ముందుగా సమ్మక్క ప్రధాన పూజారులు కుక్కెర కృష్ణయ్య, ఇతర పూజారులు ముత్యాల సత్యం, సిద్ధబోయిన మునిందర్, సిద్ధబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్దన్ ఆధ్వర్యంలో దీపధూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గిరిజన సాంప్రదాయాలతో పూజలు నిర్వహించారు. అనంతరం 3 అంచెల భద్రత నడుమ గన్ ఫైరింగ్లతో చిలుకలగుట్ట నుంచి రాత్రి 6:55 సమ్మక్క తల్లి మేడారానికి బయలుదేరింది. రాత్రి 9:45 గద్దెలపైకి చేరింది అంటూ కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఆ మేడారానికి సంబంధించి కూడా వార్తలు చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొన్ని ముఖ్యమైన అంశాలు కూడా చూసుకోవచ్చు. కంకవనాన్ని గద్దెపై ప్రతిష్ఠించిన పూజారులు జాతర సందర్భంగా గిరిజన పూజారులు కంకవనానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజలు అభ్యుదయ సంఘం సభ్యులు డోలు వాయిద్యాల నడుమ కాలినడకల గద్దెల ప్రాంతానికి చేరుకొని సమ్మక్క గద్దెపై కంకవనాన్ని ప్రతిష్ఠించారు. మహిళలు కంకవనం ఊరేగింపునకు ఎదిరేగి నిల్లారబోసి తమ ఇలవేల్పులకు స్వాగతం పలికారు. ఆ మార్గంలో రంగురంగుల ముగ్గులతో ఎదురేగారు. డిప్యూటీ సీఎం బట్టి టీపీసీసీ చీఫ్ దంపతుల పూజలు వనదేవతలకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దంపతులు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు దర్శించుకున్నారు. ఆదివాసీ కళాకారుల నృత్య ప్రదర్శన ద్వారా వారికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు. బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ నిలువెత్తు బంగారంతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇది ఆదివాసీ జాతరగా కూడా పేర్కొంది. సంబంధించి కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి మొక్కిన పరిస్థితి ఇక్కడ చూద్దాం. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు ₹890 కోట్లతో సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీ రామపాలయానికి ₹140 కోట్ల కేటాయింపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరం అన్నారు. గురువారం ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి జాతరకు హాజరు కాగా వారికి రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్ స్వాగతం పలికారు. జువెల్ ఓరం కిషన్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకొని నిలువెత్తు బంగారం సమర్పించారు. కేంద్ర మంత్రి జుయర్ ఓరం మాట్లాడుతూ మేడారం అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ములుగు ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయానికి ₹890 కోట్లతో కేంద్రం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. రామప్ప ఆలయ అభివృద్ధి ₹140 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వసూలు కల్పించాలని, ఉత్సవాలకు కేంద్రం ₹3.70 కోట్లు అందించాలని చెప్పి పేర్కొన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం కావచ్చు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రివర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ ఆసియా ఖండంలోనే మోటి పండుగ అయినటువంటి ఈ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకైతే పెద్ద ఎత్తున పూర్వ వైభవం అయితే సంతరించుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి రేపటితో ఈ జాతర ముగియనుంది. పెద్ద ఎత్తున కూడా ఈరోజు రేపు పెద్ద ఎత్తున ఉండడంతో కూడా నిన్న ఏదైతే సారలమ్మను మేడారం గద్దెపైకి తీసుకొచ్చిన ఇక్కడ దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున డప్పు సప్పులతో, డోలు వాయిద్యాలతో, పూజా నైవేద్యాలతో పూజారులు పెద్ద ఎత్తున ఆ మేడారం గద్దెపై కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఇప్పటికీ పెద్ద ఎత్తున ఎన్నో రకాలుగా చాలా మంది లక్షల కోట్ల మంది కూడా మేడారం జాతరకు హాజరవుతా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంకా డెవలప్మెంట్స్ జరగాలని మొన్న దీనికి సంబంధించి
డెవలప్మెంట్ సరిగా జరగలేదు, అసలు మేడారం జాతరలా కూడా లేదు, ఓన్లీ 4 స్తంభాలు పెట్టి ఈ విధంగా ఉంది. అసలు ఆసియాలోనే పెద్ద పండుగ మేడారం పండుగ, కానీ ఎందుకు దీన్ని ఈ విధంగా చేస్తుందని అనుకునే లోపే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా మంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి అక్కడ వచ్చే జనానికి కావచ్చు అందరికీ కూడా మంచి మంచి ఏర్పాట్లు కూడా చేసి చాలా మంచిగా కూడా ఈ జాతరని జరిపే విధంగా సీతక్క మంచి ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఈ విధంగా మేడారం జాతర అయితే పూర్తి కాబోతుందని చెప్పి కూడా అనుకోవచ్చు.